ఆమె వయసు 40 ఏళ్లు. 11వ సంతానానికి జన్మనిచ్చింది. పండంటి మగబిడ్డను వైద్యులు ఆమె ఒడిలో పెట్టడంతో ఆమె కంటి నుంచి నీళ్లాగలేదు. ఆమె ఆనందానికి అవతులు లేకుండా పోయాయి. ఇక ఆమె భర్త అయితే ప్రపంచాన్నే జయించేసినంత ఆనందంలో మునిగిపోయాడు. ఆసుపత్రిలో అందరికీ స్వీట్లు పంచాడు. బెలూన్లు కట్టి హంగామా చేశాడు. ఆ కుటుంబం మొత్తం వారసుడొచ్చాడన్న ఆనందంలో మునిగిపోయింది. అయితే ఇప్పటి వరకు వాళ్లకు 10 మంది ఆడపిల్లలున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి మీడియాకు చేరడంతో పలువురు మీడియా రిపోర్టర్లు వారి ఇంటికి క్యూ కడుతున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 11 మంది పిల్లల్ని ఎలా పెంచి పోషించి ప్రయోజకుల్ని చేయాలనే ఆందోళన కంటే ఒక్క మగపిల్లాడు పుట్టాడనే ఆనందమే ఆ కుటుంబంలో కనిపించడం చూసి మీడియా వర్గాలు విస్తుపోతున్నాయి. ఆమె మాత్రం తన ప్రాణాల్నే పణంగా పెట్టి కుటుంబానికి వారసత్వంగా కొడుకు కావాలన్న భర్త కోరిక నెరవేర్చడం నేటికి సమాజంలో ఉన్న లింగ వివక్షకు అర్థం పడుతోంది. ఇక ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకోగా ఇంకా మగపిల్లాడి కోసం ఆరాటం ఏ స్థాయిలో ఉందో బహిర్గతం చేస్తోంది. 10 మంది వరుసగా ఆడపిల్లలు పుట్టినా వారసుడిలా కొడుకును కనాలన్న కోరిక మాత్రం వారికి చావలేదు. ఇదే విషయాన్ని మీడియా అడిగితే తన ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారని, తనకు వారసుడు కావాలనే పిల్లల్ని కన్నామని ఆమె భర్త బదులివ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ ఇంకో కొసమెరుపేంటంటే ఆ తండ్రికి తన 10 మంది ఆడపిల్లల్లో కొందరి పేర్లు కూడా గుర్తులేవు. దీంతో హర్యానాలోని జింద్ జిల్లాలో ఉచానా ప్రాంతంలో ఆ కుటుంబం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల మహిళ 10 మంది కుమార్తెల్ని కన్న తర్వాత తన 11వ సంతానంగా మగబిడ్డకు జనవరి 5, 2026న జన్మనిచ్చింది. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆమెకు 3 యూనిట్ల రక్తం అవసరం పడిందని డాక్టర్ నర్వీర్ షియోరన్ తెలిపారు. కాకపోతే ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.